భయంతో ఒక స్కూల్ ఇలాంటిదే. ఆ స్కూల్లో ఒక సారు తన క్లాస్ పిల్లలతో నేను ఏం చేస్తే మీరు అదే చెయ్యాలి అని చెప్తాడు. అలా చేస్తే మీ అందరికీ గిఫ్ట్లు ఇస్తానని చెప్తాడు. సో పిల్లలందరూ ఆ సార్ని బ్లైండ్ గా ఫాలో అవుతారు. తను నడిచినప్పుడు నడుస్తారు, కూర్చున్నప్పుడు కూర్చుంటారు, లేచినప్పుడు లేస్తారు, దగ్గినప్పుడు దగ్గుతారు, ఆవలించినప్పుడు ఆవలిస్తారు. సో ఆ సారు మంచినీళ్ళు తాగాడు. అది చూసి పిల్లలు కూడా మంచినీళ్ళు తాగారు. కానీ ఆ సారు సడన్ గా తన తాగిన మంచినీళ్ళు బయటికి ఊసేస్తాడు. కానీ పిల్లల ఆ విషయం తెలియక ఆ నీళ్లు తాగేస్తారు. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు తెలుసా? చెప్పండి. సార్ వాటర్ బాటిల్లో సాల్తుంది. వచ్చు కానీ అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. గిఫ్ట్స్ కోసమని సార్ చెప్తే అది ఫాలో అవ్వకూడదు. కరెక్ట్. అందరూ తన ఆన్సర్ కి క్లాప్స్ కొట్టండి. దీని అర్థం ఏంటంటే వీడు చెప్పినట్టు ఎవరు ఏం చెప్పినా టీచర్లతో సహా మీరు బ్లైండ్ గా బట్టి పట్టకూడదు. బట్టి పడితే అప్పుడప్పుడు 1-2 టైమ్స్ మీరు పాస్ అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి. కానీ ఏదో ఒక టైంలో ఫెయిల్ అవుతారు. అలా కాకుండా కాన్సెప్ట్ సబ్జెక్టు అర్థం చేసుకుని ప్రొసీడ్ అయితే అప్పుడప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీరు జీవితంలో మాత్రం సక్సెస్ అవుతారు.